పల్నాడు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద బాధితులకు గుంటూరు జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వెంకట్రావు, సాయి, రాజీ, లిప్సిక గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో గాయపడిన భావన అనే బాధితురాలిని రమేష్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 15% కాలిన గాయాలతో ఉన్న భావనకు రమేష్ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలతో మిగిలిన వారు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ప్రమాద ప్రాంతానికి ఎస్పీ తుషార్ దూడి చేరుకుని ప్రమాద తీవ్రతను పరిశీలించారు. పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలుకలూరుపేట పర్చూరు జాతీయ రహదారిపై పసుమర్తి దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో క్షణాల్లో అగ్నికీలలు కమ్మేశాయి. ఈ ప్రమాదంలో 6 సజీవ దహనమయ్యారు. మరో 20 మంది గాయపడ్డారు. దీంతో వారిని మొదట చిలుకలూరుపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లా చిరగంజాం నుంచి పర్చూరు, చిలుకలూరుపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 40 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొరసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి 1:30 వీరు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంకరతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పరుకు మంటలు రేగి అవి బస్సంతా వ్యాపించాయి. ఈ మంటల్లో 2 డ్రైవర్లు సహా 6 సజీవ దహనమయ్యారు. ఇదే విషయంపై ఘటనా స్థలి వద్ద నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి నాగరాజు మనకు అందుబాటులో ఉన్నారు. నాగరాజు, ఈ ప్రమాదంలో అంటే ఎవరైతే గాయపడ్డారో ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు 6 మృతి చెందినట్లుగా మనకు సమాచారం అందుతోంది. పోలీసులు వెల్లడిస్తున్న వివరాలేంటి? అయితే జరిగిన అర్ధరాత్రి ప్రమాదంలో కూడా దాదాపుగా 6 మృతి చెందారు. మిగతా వారిని కూడా దాదాపుగా 20 మందికి క్షతగాత్రులు అయ్యారు. అయితే వారిలో కూడా 5 అయితే ప్రభుత్వ ఆసుపత్రులు అయితే చేర్చారు. ఒకళ్ళైతే ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. ఆ గాయాల పాలన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రాథమికంగా చికిత్స ఇస్తున్నారు. ఒకరికి కాలు ఫ్రాక్చర్ అయింది, మరో కొంతమందికి కూడా మోచేతి గాయాలైనాయి. మొత్తం కూడా అందరూ కూడా జీజీహెచ్లో కూడా మొత్తం చికిత్స పొందే పరిస్థితి. మరొకరు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పుడే మనతో పాటు అంటే కొంతమంది మాట్లాడటానికి అయితే మాత్రం ఇప్పటికీ డిఎస్పీ గారు ఉన్నారు. ఇక్కడ డిఎస్పీకి సంబంధించినటువంటి మొత్తం అంతా ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇప్పటికే తుషార్ డ్యూటీ గాని మొత్తం అంతా ఇక్కడికే వచ్చి కూడా అందరినీ కూడా పరీక్షించిన చూశారు. ఇప్పటికే ఎస్పీ అంటే గుంటూరు ఎస్పీ కూడా వచ్చి ఇక్కడ పరిస్థితిని కూడా ప్రమాద తీవ్రతను కూడా చూశారు. ఇప్పటికే చూసిన తర్వాత కూడా దీని మీద ఒక అంచనా వేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకున్నటువంటి విజువల్స్ లో కూడా మొత్తానికి ఈ ప్రమాదం కూడా దాదాపుగా ఒక అర్ధరాత్రి 1 ప్రాంతంలో కూడా జరిగిందని చెప్పేసి కూడా క్షతగాత్రులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఇప్పటికే చెబుతున్నటువంటి విషయాలు చీరాల నుంచి కూడా అక్కడికి చివరిపేట వస్తుంది. అక్కడి నుంచి కూడా హైదరాబాద్ వెళ్ళవలసి ఉంది. అయితే ఒంగోలులో బయలుదేరిన బస్సు చిన్నగంజాం ఉన్నటువంటి మిగతా వాళ్ళని ప్రయాణం ఎక్కించుకున్న తర్వాత కూడా అక్కడి నుంచి దాదాపుగా చివరిపేటకి దాదాపు ఇక్కడ నుంచి కూడా ఈ పసుమర్తి నుంచి కూడా చివరిపేటకి దాదాపుగా 10 నిమిషాల పాటు ప్రయాణం పడుతుంది. అయితే చిన్నగంజాం నుంచి చివరిపేట రావడానికి దాదాపుగా 1 గంటన్నర అంటే దాదాపుగా 60 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సింది. ఈ బస్సులో కూడా 60 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సింది. దాదాపుగా అనేక మలుపులు అనేక వ్యవహారాలు ఉన్నటువంటి బస్సులు కూడా ఇక్కడికి రావడానికి కూడా దాదాపుగా అతను 1 గంటలో ప్రాంతంలో వచ్చారని చెప్పేసి కూడా ప్రయాణికులు చెప్తున్నారు. అయితే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బస్సు అనేది ఎంత వేగంగా వచ్చిందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. మనకి చెప్తున్న ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్న దాని విషయాన్ని బట్టి చూసుకున్నట్టయితే మాత్రం అక్కడ ఎవరైతే ఉన్నారో బస్సు పక్కన డ్రైవర్ ను కూడా అప్రమత్తం చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక ప్రయాణికుడు మనకు చెప్తూ ఉన్నాడు. ఆయనకు చెప్తున్నాడు గతంలో అయితే కూడా అతను నిద్రపోనికుండా ఎప్పటికప్పుడు నేను అప్రమత్తం చేస్తూనే ఉన్నాను. అయినా కానీ ఎప్పుడు కూడా ఒకసారి క్షణంగా కూడా ఒక వెలుగు వచ్చినట్టు కూడా వచ్చి బస్సును గుద్దిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ బస్సు గుద్దిన తర్వాత ప్రమాదం కూడా అసలు ఏం జరుగుతుందో చూసుకునే లోపల ఒక్కసారిగా కూడా మొత్తం అంతా కూడా పొగ మొత్తం కూడా కమ్ముకుపోయింది. మొత్తం అంతా ఏం జరిగిందో చూసుకునే లోపల కూడా నేను ఒక 2-3 కాపాడాను. ఆ తర్వాత లోపలికి వెళ్ళాననే లోపు మొత్తం అంతా కూడా పూర్తిగా మంటలు మొత్తం వ్యాపించాయని చెప్తున్నాడు. కొంతమంది ఎగ్జిట్ గేట్ ద్వారా కూడా అందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం చూసినట్టయితే దాదాపు 6 టిప్పర్ డ్రైవర్స్ అటు లారీ డ్రైవర్ తో పాటుగా బస్సు డ్రైవర్ కూడా 2 కూడా అక్కడికక్కడే కూడా స్పాట్ లో కూడా చనిపోవడం జరిగింది. అక్కడే కూడా అంటే దీన్ని అర్థం చేసుకోవచ్చు లోపల లారీ క్యాబిన్ కూడా పూర్తి స్థాయిలో కూడా
ఆ బస్సు క్యాబిన్ లో దూరిపోయింది. దీన్ని బట్టి మనం చెప్పే వస్తుంది 2 బళ్ళు కూడా ఎంత స్పీడ్ గా వస్తున్నాయి. ముఖ్యంగా ప్రమాదానికి ఇక్కడ ఉన్నటువంటి సైడ్ పక్కనటువంటి ఇక్కడ రోడ్డుని అత్యంతం చేస్తున్నారు. దాంతో కూడా ఇక్కడ మట్టి దెబ్బలు మొత్తం అంతా పూర్తిగా ఉన్నాయి. దాంతో పాటు కొంత అంటే 2 రోజుల నుంచి కూడా కొంచెం వర్షం పడటంతో కూడా మొత్తం అంతా బురదమయంగా ఉంది. దీంతో ఆ ప్రాంతం కూడా ఒక్కసారిగా కూడా బురద టిప్పర్ అతివేగం కూడా ప్రమాదంగా కారణమని చెప్పని మనం ఒకసారి కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ క్షణాల్లో కూడా బస్సు నడిపోతున్న క్షతగాత్రులు చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నట్టయితే ఏం జరిగిందని తెలిసిన లోపు కూడా ఒక ప్రమాదం కూడా జరిగిపోయిందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ ఈ పరిస్థితుల్లో మాత్రం మొత్తానికి అందరం కూడా రక్షించామని చెప్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది కూడా అంబులెన్స్ చుట్టుపక్కల పరిస్థితులు మొత్తం వచ్చిన తర్వాత కూడా ఇంకా అప్పటికే బంతిగా తగలబడుతున్నామని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. అంటే దీని బట్టి ఒక్కసారిగా డీజిల్ ట్యాంక్ పేలిపోవడం, మొత్తం కూడా లోపలికి చెమ్మడం, దాంతో కూడా ఒక్కసారిగా కూడా మంటలు వ్యాపించిన క్షణాలు జరిగిపోయింది. అది లోపల ఉన్నటువంటి టైర్లు కానీ మిగతా అవన్నీ కూడా మొత్తం ఒకసారి కాలిపోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి వారంతా ఒకసారి భయపడి పోయారు. ఒకసారి ఏం జరుగుతుందో తెలుసుకోలేదు. అంటే అర్ధరాత్రి పూట 1 గంట ప్రాంతంలో కూడా అందరు నిద్ర వస్తున్నారు. అంటే చిన్నగంజంలో ఎత్తిన వాళ్ళు కూడా దాదాపు కొంతమంది గంటసేపు ప్రయాణం అవడంతో కూడా అనేక మలుపులు తిరుగుతూ వస్తుంది బస్సు కూడా. అతివేగంగా వస్తుందని చెప్తున్నారు. దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి అయితే దాదాపు అనేక మలుపులు, అనేక సింగల్ రోడ్డు ఉన్నాయని చెప్పని చెప్తున్నారు. దాదాపు అంటే అక్కడి నుంచి చిన్నగంజాం నుంచి కూడా మన చిగురుపేట అవడానికి దాదాపు 60 కిలోమీటర్లు, అంటే దాదాపు చాలా టైం పడుతుంది. అయినా కానీ ఆ డ్రైవర్ చాలా ఫాస్ట్ గా వచ్చాడని చెప్పేసి కూడా మనకి స్థానికులు చెప్పడం జరిగింది. అది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రమాదం పూర్తిగా మొత్తం కాలిపోయింది. ఈ బస్సు ప్రమాదంలో దాదాపు 6 చనిపోయారు. ఇందులో 4 ఐడెంటిఫై చేశారు. మరొక 2 కూడా ఐడెంటిఫై చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే చూసి చేరుకోవడం కూడా ప్రమాదం తీవ్రత గట్టి కూడా మొత్తం చూస్తూ ఉన్నాయి. ఈ ప్రమాద తీవ్రతలో కూడా ఎవరెవరో కొంతమంది 2 కానీ మిస్ అని చెప్పేసి చెప్తున్నారు. అసలు బస్సులో ఎంతమంది 40 మంది వచ్చారని చెప్పి చెప్తున్నారు. 40 మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ వచ్చారని మీద కూడా ఇప్పటికే ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే ఎస్పీ అంటే గుంటూరు గుడి గారు వచ్చి మొత్తం ఆ సంఘటన ప్రాంతాన్ని మొత్తం కూడా మొత్తం పరిశీలించారు. సృష్టిని కూడా మొత్తం అంతా సుశిక్షణంగా మొత్తం పరిశీలించారు. ఈ ప్రమాద తీవ్రత ఎలా జరిగింది ఏంటి అనే మీద కూడా ఇప్పటికే వాళ్ళకి ప్రాథమికంగా ఉన్నటువంటి ఒక అంచనాకైతే మాత్రం తెలుస్తుంది. ఓకే నాగరాజు, ఇది పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించి 10 టీవీ ఒక ఊహాజనిక విజువల్స్ ను కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అంటే ఇదే విధంగా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సుమారు 40 మంది ప్రయాణికులతో వస్తుంది. అయితే దానికి ఎదురుగా ఒక టిప్పర్ లోడ్ తోటి కంకర్ లోడ్ తోటి వస్తున్న ఒక టిప్పర్ కూడా ఎదురుగా వచ్చి వేగంగా ఢీకొనడంతో ఒక్కసారిగా ప్రైవేట్ ట్రావెల్స్ కంతా కూడా మంటలు పూర్తిగా వ్యాపించే క్షణాల్లోనే అగ్నికీలలు భారీగా ఎగిసిపడటంతో ఇద్దరు డ్రైవర్లు, అంటే ఇటు టిప్పర్ డ్రైవర్ అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ తో సహా 6 కూడా అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మిగతా వారు అంటే సుమారు 20 మందికి పైగా అక్కడ క్షతగాత్రులయ్యారు. వారందరికీ ప్రస్తుతం సమీప ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ఇందులో ఒకరి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. చిన్నగంజ నుంచి వస్తున్నాము. బస్సు తాగినోడు కావాలి డ్రైవరు, వాడు తీసుకొచ్చి టిప్పర్ గుద్దేశాడు. అంతేనా జరిగింది అంటున్నారు వాళ్ళందరూ. అదే అంటున్నారు, మేము అందరూ అంటున్నారు. దెబ్బలంతమంది మాది మీద చూసుకుని లేక సరిపోయింది. మేము పారిపోయాం, బయటికి కాలుతుందని పారిపోయాం బయటికి దూరంగా. ఇక చుట్టుపక్కల ఉన్న జనం అందరూ వచ్చారు, కొద్దిగా హెల్ప్ చేశారు వాళ్ళు అట్లా. చనిపోయారు 4 5 చనిపోయారు మొత్తం వాళ్ళు. జస్ట్ 10 నిమిషాలు అంతా మొత్తం ఆగిపోయింది. 10 నిమిషాలు మొత్తం బస్సు అంతా వచ్చేసినాయి. మేము జస్ట్ ఒక నిమిషమే డిఫరెన్స్ అంతే. ఆవుతో కిటికీలో కూడా దూకాము కిందకంతే. మేము దూకంగానే మంటలు వచ్చేసి మేము దిగింది కిటికీ కాడకి అంతే వచ్చినాయి జరిగినాయి. దూకేటానికి ఉన్నారు. మేము ఎవరికి వాళ్ళే డోర్ మూసుకుపోయింది, పోవటానికి లేదు. అక్కడ పొగ మొత్తం వచ్చి మొత్తం ఊపిరాడకుండా ఆ పొగ గొంతులోకి పోయి అసలు ఊపిరాడలేదు. అసలు వెనక్కి మళ్ళీ వచ్చి మరి కిటికీలో కూడా దూకేసాం బయటికి. అలాగే ముందు పోయిన వాళ్ళు వాళ్ళందరూ బాగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళంతా దూకేసి ఈ కాలు ఆల్రెడీ చేరొచ్చి గుద్దుకుంది. దూకిన తర్వాత మా అబ్బాయికి ఆల్రెడీ కూడా దూకాడు. కాలు పెట్టేసి మా అబ్బాయికి. ఇక వేరే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి చేతులు పట్టుకొని దూరంగా తీసుకెళ్లారు, కూర్చోబెట్టేసి నడవలేకపోయాం. మేము ఆడ నుంచి చూస్తా ఉన్నాం, కాలిపోతా ఉన్నాం బస్సు. అసలు ఆ పొగ సౌండ్కి కేకలు లేదండి, సైలెంట్ అంతా. ఆ పొగ భాగంగానే గొంతులోకి అసలు మాట రావట్లేదు బయటికి. నాకే ఇంకా సరిగా రావట్లేదు, కొద్దిగా అట్లా అయిపోయింది అంతే.
ఆ భగవంతుడి దయ వల్ల బయటపడ్డాం అంతేగాని లేకపోతే కాసేపు ట్రైప్ కాలిపోయేవాళ్ళు, మేము కూడా కాలిపోయేవాళ్ళు. మా భార్య నేనే ఉన్నాం, మా అమ్మాయి మా కొడుకు ముందు దిగేశారు, జస్ట్ మిస్ అంతే. కాలిపోయింది. మాది 10,000 రూపాయలు, ఫోను, బట్టలు, సామాన్, బ్యాగులు అన్నీ మొత్తం కాలిపోయింది. దాంట్లోనే తీసుకోవడానికి అవకాశం లేదు. ఇక చెప్పులు కూడా మొత్తం అన్ని మొత్తం మటాష్ అన్నీ కలిపోయింది. రాత్రి మిడ్నైట్ 1 గంట నుంచి 1 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఇది లక్ష్మీ ప్రైవేట్ సర్వీసు. ఇది చిన్నగంజాం నుంచి హైదరాబాద్ పోతుందని చెప్పని సమాచారం. ఈ బండిలో దాదాపు 42 మంది ఉన్నారని, 42 మందిలో దాదాపు 5 మాత్రం స్పాట్ లో చనిపోయారు. ఆ చనిపోయిన బాడీస్ అన్ని కూడా ఈ ప్రమాదంలో, అగ్ని ప్రమాదంలో తగలబడిపోయాయి, పూర్తిగా తగలబడిపోయాయి. మరి ఆ డెడ్ బాడీస్ కూడా భయానకంగా కూడా ఉన్నాయి పరిస్థితులు. అయితే మిగిలిన క్షతగాతులందరూ కూడా అటు చీరాల, ఇటు సిలగూడపేటకి తరలించారు అంబులెన్సుల ద్వారా. వాళ్ళంతా కూడా గుంటూరు అటు పైకి తీసుకెళ్లినట్టుగా కూడా సమాచారం. ఇంకా ఇక్కడ స్థానికంగా అయితే ఎవరు లేరు. మిగతా వాళ్ళు మొత్తం ఇది మాత్రం స్పాట్ డెడ్ అయిన వాళ్ళు మాత్రం ఇంకా కనీసం బాడీలు గుర్తించడానికి కూడా వీళ్ళ పరిస్థితుల్లో ముద్దయిపోయి ఉన్నాయి. వాళ్ళలో ఇటు టిప్పర్ డ్రైవరు, అవతల బస్సు డ్రైవరు, ఇంకా ఒక పాప, ఒక 2 భార్య భర్తలు, ఒక పాప వీళ్ళు చనిపోయినట్టుగా సమాచారం ఇక్కడున్న ప్రాథమిక సమాచారంలో కనిపిస్తుంది. ప్రమాద కారణం కేవలం ఇది సింగిల్ లైన్ ట్రాఫిక్ కావటం. అవతల రోడ్డు పనులు జరుగుతున్నందున, విస్తరణ పనులు జరుగుతున్నందున, హైవే విస్తరణ పనులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా సింగిల్ లైన్లో ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ఈ బస్సు 1 గంట సమీపంగా టైం కాబట్టి బస్సు ఏదైనా నిద్రమతులు కానీ ఏదో ప్రమాదం జరిగి ఉండొచ్చు గుద్దుకొని. ప్రమాద కారణం అతివేగం అనేది, అంటే అతివేగం కాదనేది తెలియదు. మార్జిన్లో ఉన్నది కూడా సింగిల్ లైన్ ట్రాఫిక్ కాబట్టి అది 1 గంట సమయంలో కాబట్టి మరి ఎవరు ఏ కారణాలు అనేది పూర్తి ఇతిమిద్దంగా మనం ఇదాన్ని చెప్పలేము.